టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అశోక్ తేజ దర్శకత్వం వహించిన ఓదెల రైల్వే స్టేషన్ సినిమా సూపర్ హిట్ అయింది. దీంతో ఈ సినిమా సీక్వెల్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఏప్రిల్ 8న ఓదెల 2 ట్రైలర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో పెరిగిపోయాయి. ట్రైలర్ చూడగానే మళ్ళీ మరోసారి అరుంధతి గుర్తుకొచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇందుకు 2 కారణాలున్నాయి. ఒకటి, ఇది కూడా హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ కావడం. రెండోది, అరుంధతిలో మాదిరిగానే హీరోయిన్ చేత బలమైన డైలాగులు చెప్పించడం. అన్నింటికీ మించి మంచి దుష్టశక్తికి శివశక్తికి నడుమ ఫైట్ అన్నది, దానికి వాడిన విజువల్స్ అన్నది ఈ పోలికకు రీజన్ అవుతోంది. ఓదెల రైల్వే స్టేషన్ అంటూ చిన్న సినిమాను ముందుగా అందించిన దర్శకుడు సంపత్ నంది ఈసారి దాని కొనసాగింపును మాత్రం చాలా భారీగా టేకప్ చేశాడు. దాదాపు 25 కోట్ల మేరకు చేసిన ఖర్చు ట్రైలర్లో కనిపిస్తోంది. హర్రర్ సినిమాకు డివోషనల్ టచ్ ఇవ్వడంతో ట్రైలర్కు క్రేజీ పాయింట్గా మారింది. భూమాత మీద గోమాత మీద వేసిన డైలాగ్స్ బలంగా పేలాయి. ఇప్పటి వరకు ఓదెల 2ను జస్ట్ ఓ హర్రర్ సినిమాగా మాత్రమే చూశారు. కానీ ట్రైలర్ ఆ లుక్ను మార్చేస్తుంది. ట్రైలర్లో తమన్నా ఈ క్యారెక్టర్కు పర్ఫెక్ట్ ఫిట్ అన్నట్లుంది. విజువల్స్కు తగినట్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కుదరడం ప్లస్ అవుతోంది. ట్రైలర్లో ముందుగా ఓదెల గ్రామం విజువల్స్తో మొదలవుతుంది. ఇందులో భరతఖండమున అనే వాయిస్తో సాగే డైలాగ్ ఆకట్టుకుంది. ఇది ఒక దుష్ట శక్తి గురించి చెబుతుంది. విధ్వంసక శక్తిని విడుదల చేయడానికి సరైన క్షణం కోసం వేచి ఉంది. చెడు శకునాలు కనిపించడం ప్రారంభించగానే గ్రామస్తులు భయంతో మునిగిపోతారు. చీకటి నెమ్మదిగా తమ జీవితాలను ఆవరిస్తోందని గ్రహిస్తారు. పెరుగుతున్న ఈ భయం మధ్యలో ఒక నాగసాధువు వస్తుంది. అచంచలమైన దృఢ సంకల్పంతో ఆమె చెడును ఎదుర్కోవాలని ప్రతిజ్ఞ చేస్తుంది. మంచి చెడు శక్తుల మధ్య ఒక ఎపిక్ వార్ను ప్రామిస్ చేస్తోంది. తమన్నా గోమాత గురించి చెప్పే డైలాగులు ఆకట్టుకున్నాయి. సైకిల్ బెల్ సౌండ్స్ బీజిఎంతో శివలింగం, నంది విజువల్స్, నటుడు వశిష్ఠ ఎన్ సిన్హా సీన్స్ ఆసక్తిని పెంచాయి. మధ్య మధ్యలో హెబ్బా పటేల్తో పాటు మొదటి పార్ట్లోని కొన్ని సీన్స్ని ఇంటర్లింక్ చేశారు. నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ చేతబడులు చేసే వ్యక్తి పాత్రలో కనిపించగా, మురళీ శర్మ ముల్లాసాబ్ పాత్రలో కనిపించాడు. నాగసాధువుగా తమన్నా అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. క్యారెక్టర్కు సహజత్వం, ఇంటెన్సిటీని తీసుకొచ్చింది. మరోవైపు వశిష్ఠ ఎన్ సిన్హా పాత్ర దుష్టశక్తిగా భయాన్ని కలిగిస్తుంది. ప్రతి సన్నివేశంలో తన ప్రెజెన్స్ టెర్రిఫిక్గా ఉంది. ఈ చిత్రంలో హెబ్బా పటేల్, యువనాగ మహేష్, వంశీ, గగన్ విహారీ, సురేందర్ రెడ్డి, భూపాల్, పూజారెడ్డి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మేకర్స్ బిగ్ స్టోరీని బిగ్ స్కేల్లో ప్రజెంట్ చేశారు. సంపత్ నంది రైటింగ్ ఎక్స్ట్రార్డినరీగా ఉంది. అశోక్ తేజ బిగ్ క్యాన్వాస్ పై అద్భుతంగా ప్రజెంట్ చేశారు. కథాంశాన్ని రివీల్ చేయడంతో పాటు ట్రైలర్ ప్రధాన పాత్రలను కూడా పరిచయం చేస్తుంది. ప్రతి పాత్రకు ప్రాముఖ్యత ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఓవరాల్ గా థ్రిల్లింగ్ సస్పెన్స్ తో కట్ చేసిన ట్రైలర్ ఓదెల 2 పై ఆసక్తిని మరింత పెంచింది. ఓదెల 2 సినిమా ఏప్రిల్ 18న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. తమన్నా ఓదెల 2లో నెవర్ బిఫోర్ క్యారెక్టర్లో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ ఓదెల రైల్వే స్టేషన్ కి సీక్వెల్ ఇది. ఈ చిత్రాన్ని గ్రాండ్ పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. సంపత్ నంది కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్ రైటర్ గా మల్టిపుల్ రోల్స్ లో వర్క్ చేశారు. అశోక్ తేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్ వర్క్స్ బ్యానర్స్ పై డి మధు నిర్మిస్తున్నారు. టీజర్, మిగతా ప్రమోషనల్ కంటెంట్ కి ఇప్పటికే అద్భుతమైన స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఒకప్పటి బ్లాక్ బస్టర్ అరుంధతి, ఆ తర్వాత చాలా హర్రర్ సినిమాలు వచ్చాయి. కానీ అరుంధతి మాత్రం ఓ మైల్ స్టోన్ లా ఉండిపోయింది. ఇప్పుడు ఈ సినిమా ద్వారా మరో అరుంధతి మనకు కనిపించబోతున్నారన్న టాక్ నడుస్తోంది.